మీరు ఎన్నోసార్లు ఈ సందేశాన్ని వింటారు, కానీ యేసు ప్రభు యొక్క మాట వింటే ఎక్కడైతే మనము కృంగిపోయి ఉన్నామో, ఎక్కడైతే లేమిలో ఉన్నామో, ఎక్కడైతే కన్నీరు మధ్యలో ఉన్నామో, ఎక్కడైతే సోదరుల మధ్యలో ఉన్నామో, అదే స్థలంలో దేవుడిని నిశ్చయించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని త్వరగా చదువుకుందాం. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే లేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు. మనం ఎవరి మాట వినాలంటే యేసయ్య మాట వినాలి. ఆ యేసయ్య మాట మనల్ని బ్రతికించేదిగా ఉన్నది. ఆ యేసయ్య మాట మనల్ని జీవింపచేసేదిగా ఉన్నది. ఆ యేసయ్య మాట మనల్ని సమాధానంలో నడిపించేదిగా ఉన్నది. ఆ యేసయ్య మాట మనల్ని బలపరిచేదిగా ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 14వ అధ్యాయము, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఆమేన్. హల్లెలూయా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారరా, 23వ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా మాటను గైకొనును. చాలా మంది మనుషులు అనేటువంటి మనము ఆశాజీవులము కాబట్టి స్వస్థత మాత్రం కావాలి, యేసు ప్రభు మనకు వద్దు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మందిరంలో మనం చూసినట్లయితే స్వస్థత కొరకు వచ్చి విడుదల పొందుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఉంటే ఈ మందిరం చాలుండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్ద వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. చాలా మంది మనం చెప్తూ ఉంటాం, యేసు ప్రభు నన్ను చేయవదిలేశాడు, యేసు ప్రభు నా కన్నీటిని చూడలేదు, నా బాధను చూడలేదు, ఆయన కన్నులు లేదు, చెవులు లేదని మనం చెప్తూ ఉంటాం. యేసు ప్రభు నీలో ఉండాలంటే నువ్వు మొదట చేయాల్సింది ఏమిటంటే యేసయ్యను నువ్వు ప్రేమించాలి. యేసయ్యను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ఆయన మాటను కైకొంటావు. ఎప్పుడైతే ఆయన మాటను కైకొంటావో అప్పుడు తండ్రి కుమారుడు వచ్చి మీలో వచ్చి నివాసం చేస్తాడు. ఆ తండ్రి కుమారుడు మనలో వచ్చి నివాసం చేసినప్పుడు మనకి ఏ దుష్ట క్రియలు, సాతాను క్రియలు, మంత్ర శక్తులు ఏది మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే యేసయ్యను మనం ప్రేమించమో, ఎప్పుడైతే యేసయ్య మాటను మనం వినమో అప్పుడు తండ్రి కుమారుడు మన యొద్ద వచ్చి నివాసం చేయరు. అప్పుడు మనకు అనేక శోధనలు వస్తాయి, అనేక బలహీనతలు వస్తాయి, అనేక పోరాటాలు వస్తాయి. వీటన్నిటికీ ఒకటి యేసయ్య మాట మనకు కావాలి. ఆ యేసయ్య మాట మనల్ని బ్రతికించేదిగా ఉన్నది. ఆ యేసయ్య మాట మనల్ని జీవింపచేసేదిగా ఉన్నది. యేసయ్య మాట మనల్ని నడిపించేదిగా ఉన్నది. యేసయ్య మాట మనల్ని ఆదరించేదిగా ఉన్నది. రెండోది మనం చూసాం, ఎవరైతే నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన వానిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించరో వారు యేసు ప్రభు యొక్క మాటల పైన దృష్టి ఉంచరు. క్రీస్తునందు ప్రియమైన వారు, చాలా మంది బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఇక్కడ వినిన వెంటనే మరలా సేవకులు అడుగుతూ ఉంటారు, ఈరోజు ఏ వర్తమానం విన్నామంటే మర్చిపోయి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది సేవకులు మాట్లాడే మాటలు కాదు,
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మాట మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ బ్రతుకులను మార్చేదిగా ఉంటున్నదని మర్చిపోతున్నా. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు కైకొనడు. యేసయ్యను మనం ప్రేమించకుండా, యేసయ్య మాటను మనం వినకుండా ఎన్ని సంవత్సరాలు మనం జీవించినను, ఎన్ని రోజులు మనం విశ్రాంతి ఆరాధనలోకి వచ్చినను, ఎన్ని సంవత్సరాలు మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాను, ఎన్ని సంవత్సరాలు మనం ఈస్టర్ పండుగ జరుపుకున్నాను కూడా వ్యర్థం. కారణం మనలో ఎవరు లేదు? యేసయ్య లేదు. మనలో యేసయ్య రావాలంటే యేసు ప్రభుని మనం ప్రేమించాలి. యేసయ్యను మనం ప్రేమించినప్పుడు యేసు మాటలు మనలో ఉంటాయి. ఆ మాటలు మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాటలను మనం ఎప్పుడైతే గైకొంటామో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి గాని మీలో విశ్వాసం ఉంచిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారరా, మనిషిని దేవుడు ఈ లోకంలో ఒక విశేషమైనటువంటి తన స్వరూపంలో తన ఆత్మనిచ్చి సృజించాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, చాలా మంది మనం అనేక విధాలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మన యొక్క శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ ఆత్మ ఎవరి మాట వినాలంటే యేసయ్య మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మాట వినకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మాట విన్నట్లయితే అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది యవనస్తులు, అనేక మంది త్రాగుడికి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దుర్లాట్లకు, అలవాట్లకు బానిసలై ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారరా అనేకమైనటువంటి వ్యాధులతో మరణిస్తున్నారు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, మనం జీవించాలంటే మనకు దేవుడు ఒక ఆత్మనిచ్చి ఉన్నాడు. ఈ ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని డెడ్ బాడీ అంటారు, శవం అంటారు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఒక 12 గంటలైందంటే కంపు కొడుతుంది, ఈ శవాన్ని, డెడ్ బాడీని తీసేయండి అంటాం. కానీ మనల్ని ఈ యొక్క శరీరాన్ని జీవింప చేస్తున్నది ఆత్మ. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. క్రీస్తునందు ప్రియమైన, అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పుచున్న మాటలు ఏమంట, ఆత్మయు జీవమునై ఉన్నది. దేవుని యొక్క మాటలు ఏమై ఉన్నదంట? ఆత్మయు జీవమై ఉన్నది. ఆ మాటలు మనల్ని జీవింప చేసేదిగా ఉంటున్నది. ఆత్మ దేవుని యొక్క మాటలు గైకొనేదిగా ఉండాలి. ఆ దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడైతే గనుకుంటామో అప్పుడు మన యొక్క ఆత్మను దేవుడు జీవింపచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పాడు, నేను మరణించి 3వ రోజు సజీవుడిగా లేస్తానని. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు? సమాధి ఎద్దుకు వెళ్ళారు. ఆయన మాటలను మర్చిపోయారు. ఈరోజు ఈ ఆరాధనకు వచ్చినటువంటి మనము ఎన్నో దినాలు, ఎన్నో రోజులు దేవుని యొక్క మాటలు మర్చిపోయి అనేక శ్రమల మధ్యలో, అనేక పోరాటాల మధ్యలో జీవిస్తున్నారు. కారణము దేవుని నువ్వు మర్చిపోతున్నా. యేసు ప్రభు చెప్పాడు, ఒక్కడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాటను గైకొనును. నా మాట వాడు గైకొంటే నేను తండ్రి వాని యొద్ద నివాసం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు, ప్రతిదినము దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం మనం నడుచుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం ఈ లోకంలో మనము జీవించేవారుగా ఉండాలి. దావీదు భక్తుడు అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. క్రీస్తునందు ప్రియమైన వారరా,
మనుషుల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనుషులు మనల్ని ఆదుకోవడం అవసరం లేదు. ఎవరు మనల్ని ఆదుకునేవాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఏ విధంగా ఆదుకుంటాడంటే దేవుని యొక్క మాటలను గైకొనడం ద్వారా. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా నీ మాటలు నన్ను జీవింపచేసేదిగా ఉన్నది, నీ మాటలు నన్ను ఆదరించేదిగా ఉన్నది, నీ మాటలు నన్ను ఆదుకునేదిగా ఉన్నది, ప్రభువా నీ మాటలు నన్ను స్వస్థపరిచేదిగా ఉన్నది. యేసు ప్రభు దగ్గర ఆ శతాధిపతి యొక్క క్రీస్తునందు ప్రియమైన వారి యూదులు వెళ్ళి చెప్పినప్పుడు యేసు ప్రభు ఏ గడియలైతే మాట్లాడినాడు అదే గడియలో ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది, ఆయన మాట మనల్ని ఆదుకుంటుంది, ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ఆయన మాట మనల్ని జీవింపచేస్తుంది. కాబట్టి ఈ ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరము దేవుని యొక్క మాట ప్రకారము మనం నడుచుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటను మనం గైకొనేవారుగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.